పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో 3840 మంది లబ్ధిదారులకు రెండో విడత టిడ్కో ఇళ్ల పట్టాలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ పంపిణీ చేశారు. టిడ్కో ఇళ్లలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అయితే సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి వారికి అండగా నిలిచారని గ్రాంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. చూద్దాం. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టిడ్కో గృహాలు కూడా లబ్ధిదారులకు భీమవరం ఎమ్మెల్యే మరి ప్రభుత్వ గ్రాంధి శ్రీనివాస్ కూడా చెరువు చేశారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఈ రోజుకి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు కూడా చెరువు చేయడం జరిగింది? మొట్టమొదటి విడత ఇంచుమించు 1980 అంటే సుమారు 2000 టిడ్కో హౌసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాంట్లో ఉండడం జరిగింది. ఇప్పుడైతే కనుక ఇంచుమించు 3880 మందికి టిడ్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభించింది అంతా కూడా మనం కంప్లీట్ అయిపోయిన హౌసెస్ వచ్చేసరికి సుమారు ఆక్యుపేషన్కి రెడీగా ఉన్నాయి. సుమారు 1000 ఇళ్ళు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ రెడీ టు ఆక్యుపై అయ్యి, మిగిలిన ఇంచుమించు 2800కు సంబంధించి మనకి ఏంటంటే ఒక 5% 10% వర్క్ కంప్లీట్ అవ్వాల్సి ఉందండి. ఎక్కడన్నా ట్యాప్ కానీ లేకపోతే కమోడ్ నిర్మించడం కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లో ఫినిషింగ్ అయిపోతుంది. ఈ టిడ్కో హౌసెస్కి సంబంధించి చాలా పెద్ద కుంభకోణం ఇది. చంద్రబాబు నాయుడు దీంట్లో ఎంత అవినీతికి పాల్పడ్డాడన్నది దీని మీద పెద్ద విచారణ జరపాలి. ఎందుకంటే మనం ఇదివరకు దీని మీద ఒక పాంప్లెట్ వేసి పంచిపెట్టడం కూడా జరిగింది. అంటే 2 ప్లాట్ల మీద కలుపుకుంటే అది 1750 అయింది. మేము ఈ ప్లాట్లు స్టార్ట్ చేసి టయానికి 2800 2400 కూడా ప్లాట్ అడుక్కి భీమవరం ప్రాంతంలో రేటు ఉండేది. అటువంటిది 2400 అంటే కనుక ఇక్కడ 50% ఎవరికి ఇవ్వక్కర్లా, ప్రభుత్వందే మొత్తం. కాబట్టి ఎంతకి ఇవ్వచ్చు అంటే 1200 రూపాయలకి అడుక్కి ఇవ్వచ్చు. కానీ దాన్ని 2100, 2200, 2000, 1900 పెట్టి మోసం చేసి ప్రజల దగ్గర కాంట్రాక్టర్లు దోచిపెట్టి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు దోచుకున్నారు. మర్చిపోతారు, ఎన్ని మోసాలు చేసినా ఎన్ని దగాలు చేసినా తొందరగా మర్చిపోతారు. షార్ట్ మెమరీ, మనం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అనేది వాళ్ళ సిద్ధాంతం. అది 3800 మంది లబ్ధిదారులకు సంబంధించి కూడా టిడ్కోకి సంబంధించి కూడా పట్టాలు కూడా అందజేయడం జరిగిందని చెప్పి కూడా ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. చూసుకునే కనుక ఈనాడు కానీ చూసుకుంటే ఆంధ్రజ్యోతి కానీ పూర్తిగా ప్రభుత్వంపై చేసినటువంటి విష ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితులకు సంబంధించి అవహేళన చేసినటువంటి చంద్రబాబుకు వారి గురించి మాట్లాడే హక్కు కూడా లేదని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, భీమవరం నుంచి.